పాజిటివ్ థింకింగ్ లేకపోవడం కారణం ఏంటంటే తన మీద తనకు నమ్మిక లేకపోవడం ఒకటి. ఇంకోటి అయినసరికి ప్లానింగ్ ఉండదు. అంటే రేపేం చేయాలి, ఎల్లుండి ఏం చేయాలి, ఇవాళ ఏం చేయాలి, ఇప్పుడేం చేయాలి అనేది ప్లానింగ్ ఉండదు. ఆ ప్లానింగ్ ప్రకారము పనిచేయడం ఉండదు. ప్లాన్ చేయడమే లేనప్పటికీ దాని ప్రకారం పనిచేయడం అంటూ ఉండదు. కాబట్టి ప్లానింగే లేనప్పుడు పనిచేయడం అనేది ఏదో అవసరమవుతుంది. ఎప్పుడైతే అప్పుడు ఏదైతే చేసేసరికల్లా కొన్ని ముఖ్యమైన కూడా మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకటి ఏంటంటే ఒక ప్లాన్ చేసుకోవడం అంటే ఒక నామోషి ఫీల్ అవుతారనమాట. ఇది ఎందుకు నేను చేస్తే రాసుకొని పెట్టుకున్నా కానీ ఏమైనా గుర్తు ఏమన్నా కానీ తప్పు అవుద్దేమో, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనమాట. అది ప్రాబ్లం అక్కడ. ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళని చాలామంది పర్సనల్ అసిస్టెంట్స్ పెట్టుకుంటారు. ఎందుకు పెట్టుకుంటారు? తను చేయాల్సింది గుర్తు చేయడానికి. అంటే ఇలా గుర్తు చేయడం అనేది అంత టైం కూడా ఒక్కోసారి ఏం చేయాలో తెలుసు, ఎట్లా చేయాలో తెలుసు, కానీ ఎప్పుడు చేయాలనేది కొన్నిసార్లు మర్చిపోతుంటారు. కాబట్టి దాని కొరకే మన పర్సనల్ అసిస్టెంట్ ఉండేది, ప్లానింగ్ చేసేది అంతా దాని కొరకే అది. ఆ విధంగా ఇంకోటి ఏంటంటే వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి అలా చాలామంది పాజిటివ్ థింకింగ్ లేకపోవడానికి ఉన్న ప్రాబ్లం అతిగా ఊహించుకుంటారనమాట. ఉన్న ప్రాబ్లం కంటే సపోజ్ మనం బయటికి వెళ్ళాలనుకోండి, రోడ్డు మీద అయినా లేట్ అయితే ఎట్లా, లేకపోతే యాక్సిడెంట్ అయితే ఎట్లా, టైంకి రాకపోతే ఎట్లా, మన టైంకి ఏరకపోతే ఎట్లా, ఇవన్నీ ఊహించుకుంటారనమాట. అతిగా ఊహించుకోవడం వల్ల కూడా పాజిటివ్ థింకింగ్ దెబ్బతింటుంది. తర్వాత ఇంకోటి సరికలా వీళ్ళు ఏంటంటే చాలా వరకు ఆచరణ పాతాళంలో ఉంటుంది. అంటే ఆశ, అందరికీ ఆశ ఉంటుంది ప్రపంచంలో. ఆశ లేని జీవి లేని వస్తాడు. కానీ ఆశ దాని తగ్గట్టు ఆచరణ కూడా ఉండాలి. ఆశ ఉన్నంత మాత్రం సరిపోదు, దాని తగ్గట్టు ఆచరణ కూడా ఉండాలి. ఎంత ఫాస్ట్గా పరిగెత్తాలనుకుంటే అంత పరిగెత్తిన ఆచరణ కూడా కావాలి. అంటే మీరు చేయలేకపోతే, 2 చేతులతో మీరు చేయలేకపోతే, మీరు ఒక్కరు చేయలేకపోతే ఒక గ్రూప్ తయారు చేయాలి. వాళ్ళ 2 చేతులు కలిపి ప్రతి ఒక్కరు 2 చేతులు, అంటే 20 చేతులతో పనిచేయించగల స్తోమత కావాలి, 100 చేతులతో పనిచేయించే స్తోమత కావాలి, మేనేజ్మెంట్ కావాలి. ఇవన్నీ చేయగలగాలి. లేకుండా నాకు ఇంత అనుకుంటే అది సరిపోదు. అది దానికి తగిన అర్హత, ఆశ, ఆచరణ ఉండాలి. నేను సీఏ ఉండి మెడికల్ ప్రాక్టీస్ చేస్తుంటే ఎలా ఉంటుంది? నాకు అర్హత లేదు అది చేయడానికి, నేను చేయలేను. కానీ అయినా కానీ నాకు ఆశ ఉంటుంది మెడికల్ ప్రాక్టీస్ చేయాలని. అది ఎంతవరకు కరెక్ట్? అది మీ అర్హతకు తగ్గిన ఆశ ఉండాలి, ఆ ఆశకు తగ్గిన ఆచరణ ఉండాలి. ఏది తక్కువనా కానీ సరిపోదు. అర్హత, ఆశ, ఆచరణ, ఈ 3 కాంబినేషన్ ఉండాలి. అది లేనప్పుడు మనకి నర్వస్ అనిపిస్తుంది. మనం అనుకున్నా కానీ అది కాలేదు, నర్వస్ అయిపోతే అప్పుడు పాజిటివ్ థింకింగ్ దెబ్బతింటుంది. అంటే మీరు ఆలోచించడమే తప్పు అక్కడ, ఆశ పట్టడమే తప్పు అక్కడ. అలాంటి ఆశ పెట్టుకొని మనం సాధించలేదనుకుంటే అది కరెక్ట్ కాదు. కాబట్టి మన ఆశ అందేట్టుగా ఉండాలి, అందుకునేట్టుగా ఉండాలి. అంతేగాని అందలేనంతగా ఉన్నప్పుడు మాత్రం అది ఆశ కాదు. అది దురాశ అయిపోయి, అత్యాశ అయిపోయి మనకు ఎవరైతే సాధించినా వాళ్ళ మీద ఒక విధమైన అసూయ పెరిగే అవకాశం ఉంటుంది. మన కెపాసిటీ ఏంటి, మన క్యాపబిలిటీ ఏంటి, మన అర్హత ఏంటి, మనం ఏం చేయగలము, ఏం చేస్తున్నాము, ఎంతవరకు చేయగలము, ఎంతవరకు సాధించగలము, ఎప్పుడు సాధించగలము అని ఒక ఆలోచన ఉన్నప్పుడు ఈ పాజిటివ్ థింకింగ్ పోతుంది. ఇంకొకటి అయినసరికల్లా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోతే ఏమవుతుందంటే, ఇప్పుడు మనం గేమ్స్ ఆడటం చూస్తాం చాలామందిని. ఇప్పుడు మనకి క్రికెట్లో కానీ లేకపోతే హాకీలో కానీ ఏమవుతుందంటే ఫస్ట్ హాఫ్లో మొత్తం గోల్స్ ఆపోజిట్లో అవుతూనే ఉంటుంది. సెకండ్ హాఫ్ వచ్చి వీళ్ళు ఇది అయిపోతారు అనమాట, అటాక్ మొదలవుతుంది. అంటే ఎందుకు అవుతుంది ఎట్లా అంటే, అంతవరకు నా కాన్ఫిడెన్స్ అనేది ఏదైతే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పోయి కాన్ఫిడెన్స్ పెరిగేసరికి అప్పుడు అటాక్ చేయాలని మొదలవుతుందంట. అంటే సమస్యని తప్పుకోవడం కాదు, ఎదుర్కోవాలి. ఏ సమస్య వచ్చినా కానీ ఎదుర్కోగలిగే ధైర్యం ఉండాలి, పట్టుదల ఉండాలి, కృషి ఉండాలి, దాంతోపాటు ఆచరణ ఉండాలి, అర్హత ఉండాలి. అర్హత లేనప్పుడు అర్హత ఉన్న వాళ్ళని తీసుకోవాలి, వాళ్ళ సహాయము సహకారాలు తీసుకోవాలి. సూచనలతో మనం ముందుకెళ్తే పాజిటివ్ థింకింగ్ పోతుంది. కానీ ఎప్పుడు మన చుట్టుపక్కల కూడా నెగటివ్ థింకింగ్ వాళ్ళని ఉంచకూడదు ఎప్పుడు. అంటే మనల్ని ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు, కానీ డిస్కరేజ్ చేసే వాళ్ళు ఉండకూడదు ఎప్పుడు. వాళ్ళు ఏ చిన్న విషయం వచ్చినా కానీ మనం నర్వస్ చేస్తుంటారు, డిస్కరేజ్ చేస్తుంటారు, మిస్గైడ్ చేస్తుంటారు. కాబట్టి అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు అలాంటి దూరంగా ఉంటే మంచిది. కాకపోతే మీరు ఒక్కరే ఉండండి. లేకపోతే ఎవరైనా ఫ్రెండ్స్ సపోర్ట్ చేసేవాళ్ళు, హెల్ప్ చేసేవాళ్ళు, నిజంగా సజెషన్ ఇవ్వడం వేరు, క్రిటిసైజ్ చేయడం వేరు, విమర్శించడం వేరు, సలహా ఇవ్వడం వేరు. సలహా ఇచ్చే వాళ్ళని దగ్గర ఉంచుకోండి, కానీ విమర్శించే వాళ్ళని అవసరం లేదు. ఎందుకంటే విమర్శించే ప్రతిసారి ఏం చేస్తే తప్పే కనబడుతుంది వాళ్ళకి. సలహా ఇచ్చే వాళ్ళకు ఇలా కాదు ఇలా చేస్తే బాగుంటుంది అని అంటారు. విమర్శించే వాళ్ళు ఇలా కాదు ఇలా చేయాల్సింది కాదు అని చెప్పి విమర్శించే వాళ్ళంటే చాలా తేడా ఉంది అక్కడ. అంటే క్రిటిసిజంకి, విమర్శకు, సజెషన్కు, క్రిటిసిజం చాలా తేడా ఉంటుంది. కాబట్టి విమర్శించే వాళ్ళని దూరంగా ఉండండి. డిస్కరేజ్ చేసేవాళ్ళు, తక్కువ భావంతో చూసే వాళ్ళని కూడా దూరంగా ఉండి మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆలోచిస్తే మీ కొరకు మీరు ఒక రోజుకు ఒక అరగంట, ఎనీ టైం, కుటుంబం కాదు ఏమీ కాదు, మీ కొరకు మీరు మీ యొక్క అర్హత ఏంటి, ఏం ఆలోచిస్తున్నారు, మీ ఆశయం ఏంటి, ఆచరణ ఏ విధంగా ఉంది, సెల్ఫ్ ప్లానింగ్ చేసుకోండి. అది సొల్యూషన్ మీకే దొరుకుతుంది. ఎందుకంటే వేరే వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు, మీ గురించి మీకే తెలుసు, వేరే వాళ్ళకి తెలియదు అది. కానీ వేరే వాళ్ళు సలహా తీసుకోవచ్చు, నిర్ణయం మీది, సపోర్ట్ వాళ్ళది. కాబట్టి పాజిటివ్ థింకింగ్ రావాలంటే నిర్ణయం మీద ఉండాలి,
సపోర్ట్ అవుట్ సైడ్ నుంచి ఉండాలి. నిర్ణయం అనేది ఒక స్తంభం లాంటిది, ఆ స్తంభం మీదనే సపోర్టింగ్ మిగతా తయారవుతుంది. కాబట్టి ఆ నిర్ణయం అనేది తీసుకున్నప్పుడు పాజిటివ్ థింకింగ్ వస్తుంది, కాన్ఫిడెన్స్ వస్తుంది, నమ్మిక వస్తుంది. కానీ దూరం ఉంచాల్సిన ఎవరినంటే నిరాశపరిచే వాళ్ళని, అనవసరంగా విమర్శించే వాళ్ళని, మనం ఏం చేస్తే తప్పు చేసే వాళ్ళని, డిస్కరేజ్ చేసే వాళ్ళని దూరంగా ఉండండి. మనకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చూసుకొని ఆశ, ఆశయం, అర్హత ఒకే విధంగా ఉన్నప్పుడు మనము ఏ ఫలితాన్ని సాధించే అవకాశం ఉంది, పాజిటివ్నెస్ ఉంటుంది. మనకు ఒక 2 రోజులు తెలిసిపోతుంది మనకు ఏం చేయగలము, ఏం చేస్తాము, ఏం చేస్తున్నామని చెప్పనేది. కాబట్టి ఎలాంటి నర్వస్ అయ్యే అవసరం లేదు. ఎంతోమంది చాలామంది కూడా సింగిల్గా ఉండి ఆలోచించి చేయగలిగిన వాళ్ళే ప్రతి దాన్ని కూడా ఒక నోట్ చేసుకుంటారు, టైం ప్రకారం ప్లాన్ చేస్తారు, ఆ ప్లాన్ ప్రకారం యాక్షన్ తీసుకుంటారు. నేను తప్పు పోతే కూడా కరెక్ట్ చేసుకుంటారు, దిద్దుకుంటారు, దాన్ని మళ్ళీ వెరిఫై చేస్తారు, అనాలిసిస్ చేస్తారు. ఇవన్నీ అవసరం అన్నమాట. నేను చెప్పాను కదా అయిపోతుందని కాదు, చివరికి ఏరినప్పుడే చేరినట్టు అది. అంతేగాని ఇక్కడికి అయిపోయి చెప్పినంత మాత్రం అయినట్టు కాదు. అది చివరి రిజల్ట్ ఏదైతే మీరు అనుకున్నారో 100%, 99% చేరినట్టు కాదు. 100% చేరితేనే చేరినట్టు. జీవితంలో సాధించడం అనేది 100% పూర్తయినప్పుడు సాధించినట్టు. కానీ అనుకున్నాం కదా ముందుకెళ్తామని చెప్పడం కరెక్ట్ కాదు. అది ఇవన్నీ ఉన్నప్పుడే మన పాజిటివ్ థింకింగ్ అభివృద్ధి అవుతుంది. పాజిటివ్ ఉంచుకోవడం అత్యవసరము. లేకపోతే ప్రతిరోజు నర్వస్ అయ్యే అవకాశం ఉంటుంది, ప్రతి రోజు కూడా జీవితం విరక్తి కలిగే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఒక అర్హత ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఒక లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్యాన్ని సాధించే ప్రయత్నం లోపల కొన్నిసార్లు ఆలస్యం కావచ్చు, ఫెయిల్ కావచ్చు, స్పీడ్ బ్రేకర్స్ రావచ్చు. అంత మాత్రాన మనం నిరాశపడాల్సిన అవసరం లేదు. దాన్ని ఫైన్ ట్యూన్ చేసుకోవాలి, కరెక్ట్ చేసుకోవాలి, తప్పులంటే దిద్దుకోవాలి. ఇంకైనా స్పీడ్ అప్ చేసుకోవచ్చు. మన సలహా సూచనలు వేరే వాళ్ళు ఎక్స్పర్ట్స్ ప్రతి చోట అవైలబుల్ ఉంటారు కాబట్టి వాళ్ళ సలహా సూచనలు తీసుకొని ముందుకెళ్ళవచ్చు. దుబారాని మనకే తెలుసు, అది అన్నప్పుడు తగ్గించుకోవాల్సిన మనకు అంటే ఐడెంటిఫికేషన్ ప్రాబ్లం లేదు. ఇప్పుడు దుబారా అన్నప్పుడు దుబారా వేస్తున్నామనే విషయం మనకు తెలిసిపోయింది. దాన్ని ఎలా తగ్గించుకోవాలి అంటే దుబారా అనేది అవసరం లేని ఖర్చులు పెడుతున్నామనే విషయం మనకు తెలిసిపోయింది. దుబారా ఖర్చు ప్రతిదీ కూడా మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది, ఆర్థికంగా దెబ్బతీస్తుంది. కాబట్టి ఈ 2 నష్టం జరిగినప్పుడు దాన్ని ఆ అలవాటుని ఉంచుకోవాల్సిన అవసరం ఉందా, ఫస్ట్ అది ఆలోచించండి. దానివల్ల ఎవరికి ప్రయోజనం ఉంది? మీకు లేదు, మీ కుటుంబానికి లేదు, మీ ఆర్థికంగా కూడా నిలబెట్టుకునే అవకాశం. ఎందుకు చేయాలి అంటే దుబారాని తెలిసినప్పుడు ఎందుకు చేయాలి, అది ఒకటి ఆలోచించండి. ఎవరికొరు చేయాలి? పక్క వాళ్ళు ఏమనుకుంటారు, లేకపోతే మొహమాటానికి పోవడం అన్నమాట. మన ఫ్రెండ్స్ ఏమనుకుంటారు, చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు, బంధువులు ఏమనుకుంటారు, పిల్లలు ఏమనుకుంటారు అని అనుకొని చేయడం అనేది అది కరెక్ట్ కాదు. అది మీ సొంత నిర్ణయం తీసుకొని అవసరమైతే చేయండి, లేకపోతే లేదు. దుబారా అయినప్పుడు దుబారా విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంప్రమైజ్ కావద్దు. ఒకటి ఏంటంటే కొన్నిసార్లు ఏమవుతుంటే సమాజం కొరకు చేయాల్సిన అవసరం వస్తాయి కూడా, అలాంటి సమాజం మనకు అక్కర్లేదు. దుబారానే ప్రోత్సహించే సమాజం మనకు అక్కర్లేదు. ఆ నిర్ణయం తీసుకోండి ఫస్ట్. మీరు తీసుకోకుండా కాకుండా మీ కుటుంబానికి కూడా నిర్ణయం తీసుకుంటే చేయండి. మీరు ఒక్కరు బాగున్నంత మాత్రం సరిపోదు, మీరు ఒక్కరు దుబారా తగ్గించిన సరిపోదు. కుటుంబాలు అందరూ కూడా అంటే భార్య కానీ, భర్త కానీ, పిల్లలు కానీ, తల్లిదండ్రులు కానీ అందరూ కూడా ఆ ఖర్చు గురించి ఆలోచించి పొదుపు చేయాలన్న. దుబారా తగ్గినప్పుడు ఆటోమేటిక్గా పొదుపు పెరుగుతుంది, పొదుపు పెరిగినప్పుడు పెట్టుబడి అవుతుంది, భవిష్యత్తు బాగుంటుంది. అంటే మనకు భవిష్యత్తు బాగుండాలంటే ఇవాళ త్యాగం చేయాలి. త్యాగం చేయడం అంటే దుబారాన్ని తగ్గించుకోవడం త్యాగం. ఇష్టాన్ని త్యాగం చేసినప్పుడే మనకు దుబారా తగ్గుతుంది. అవసరాన్ని ఆహ్వానించండి, దుబారాన్ని వ్యతిరేకించండి. చేసినప్పుడు నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం ప్రకారం ప్లానింగ్ చేయండి, దాని ప్రకారం చేస్తే ఖచ్చితంగా అవుతుంది. కొందరు కొత్త మిత్రులు వస్తారు, పాత మిత్రులు వెళ్ళిపోతారు, కొత్త సర్కిల్ తయారవుతుంది, పాత సర్కిల్ వెళ్ళిపోతుంది. ప్రపంచంలో అన్ని రకాల వాళ్ళు ఉంటారు, ఖర్చు పెట్టే వాళ్ళు ఉంటారు, ఖర్చు తగ్గించుకునే వాళ్ళు ఉంటారు. కాబట్టి మనము ఎప్పుడు కూడా పై చేయి ఉండాలంటే మనం ఎలాంటి ఎవరికి కూడా ఆధారపడే అవసరం రాకుండా చూసుకోవాలి. దుబారా తగ్గితే మన దగ్గర ఆర్థికంగా వనరులు ఉన్నప్పుడు వేరే వాళ్ళపైన ఇతరులపైన ఆధారపడే అవసరం తగ్గుతుంది. అది అతి ముఖ్యమైనదన్నమాట. అంటే ఆర్థికంగా మనం వీక్ అయినప్పుడు ఎందరిపైన ఆధారపడాల్సి వస్తుంది. అదే ఆర్థికంగా మనం నిలదొక్కున్నప్పుడు కొద్దిమంది పైన ఆధారపడి సరిపోతుంది. మిగతా వాళ్ళపైన మనం అనవసరంగా ఆధారపడ్డం ఎన్ని రోజులు అని చెప్పి ఆలోచించాల్సి వస్తుంది. ఇక్కడ దుబారా అనేది ఆరోగ్యానికి ఆర్థికంగా నష్టం చేసేది దుబారా. దాని గురించి సర్కిల్ కానీ, ఫ్రెండ్స్ కానీ, సొసైటీ కానీ ఎవరు కూడా అలాంటి సర్కిల్ ఉండేవాళ్ళు ఉండే అవసరం లేదు, ఉంచుకోవాల్సిన అవసరం లేదు. మనకు మించిన ధర్మం లేదు. మనం బాగున్నప్పుడే మన ఎదురుని కాపాడగలుగుతాం. మనం బాగలేకుండా ఎదురుని కాపాడడం అనేది సాధ్యం కాదు. కాబట్టి మీ యొక్క దుబారా అనేది మీకు తెలిసిన రోజున మీకు సహాయం చేసేవాళ్ళు కూడా ఎవరు చేయరు. ఎందుకంటే సపోజ్ ఒక వ్యక్తి ఇష్టం లేని ఖర్చు పెడుతున్నాడు అనుకోండి, ఎవరు లోన్ ఇచ్చేవాళ్ళు కూడా ఇవ్వరు. అవసరం ఉన్నా కానీ ఇవ్వరు, నిజంగా అవసరం ఉన్నా కానీ ఇవ్వరు. ఎందుకంటే ఈయన ఇస్తే ఖర్చు పెడుతున్న భయంతో ఇవ్వాలి ఇవ్వరు. వాళ్ళు ఏమనుకుంటే డబ్బు ఇచ్చేవాళ్ళు ఏమనుకుంటారంటే అతను సంపాదించి మళ్ళీ మనకు తిరిగి ఇవ్వాలనుకుంటారు, కానీ ఇచ్చేసినా కాబట్టి ఖర్చు పెట్టడానికి ఇవ్వచ్చు. అంటే
థ్రోయింగ్ గుడ్ మనీ ఆఫ్టర్ బ్యాడ్ మనీ అంటే మనకు ఆయనకి డబ్బులు ఇస్తే ఖర్చు పెడతాడు, దుబారా ఎవరికి తిరిగి ఇచ్చే అవకాశం లేదు, రాదు అని చెప్పి అనుకున్నప్పుడు ఎవరు కూడా డబ్బులు కూడా ఇవ్వరు, సహాయం కూడా చేయరు. అంటే ఇవాళ ఏదో మొహమాటానికి మనకు ఎదురునా కానీ ఎదురుగా బాగా మెచ్చుకున్నా ఇది చేసినా కానీ చాటుగా మాత్రం విమర్శించే అవకాశం ఉంటుంది. మనం బాగుండాలంటే ఆర్థికంగా బాగుండాలి, ఆరోగ్యంగా బాగుండాలి. ఇవి ఉండాలంటే ఖర్చు తగ్గించుకోవాలంటే దుబారా తగ్గించుకోవాలంటే త్యాగం చేయాలి. త్యాగం చేస్తే భవిష్యత్తు భరోసాతో ఉంటుంది, బాగుంటుంది, పెట్టుబడులు ఉంటాయి, ఆర్థికంగా ఆధారం ఉంటుంది. ఇది ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి దుబారా ఖర్చులు అనేది తెలిసినప్పుడు చేయకపోవడం ఉత్తమం. ఈ దుబారా తగ్గినప్పుడు ఏమవుతుంది, డబ్బు మిగులుతుంది అనుకోండి, మిగిలించడం అంటేనే పొదుపు చేయడం అన్నమాట. దుబారా తగ్గడం అంటే పొదుపు చేయడమే దుబారా తగ్గించడం. ఆ పొదుపు చేసినప్పుడు అది పెట్టుబడికి ఉపయోగపడుతుంది. అంటే మీరు బ్యాంకులో వేసుకున్నా కానీ, లేకపోతే పోస్ట్ ఆఫీస్లో వేసుకున్నా కానీ, లేకపోతే మీరు దేంట్లో పిఎఫ్లో వేసుకున్నా, షేర్స్లో పెట్టినా, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టినా, ప్రాపర్టీ కొన్నా, బంగారు ఏది కొన్నా కానీ ఒక ఆస్తి ఉండిపోతుంది. ఎనీ టైం మీరు ఎన్క్యాష్ చేసుకోవచ్చు. దాని భవిష్యత్తులో ఎప్పుడు అనుకోని పరిస్థితులు వచ్చినప్పుడు దాన్ని వాడుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి పొదుపు మదుపు అనేది ఇంపార్టెంట్. ఆ పొదుపు కావాలంటే త్యాగం కావాలంటే దుబారా ఖర్చు తగ్గించుకోవాలి. ఇది అతి ముఖ్యమైనది.